జార్ఖండ్లో ఉద్యోగ నియామక పరీక్షల పేపర్ లీకేజీపై ఆందోళన చేస్తున్న యువతతో సోరెన్ సర్కార్ జరిపిన చర్చలు ఫలించలేదు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని ఆందోళనకారులు తేల్చి చెప్పారు. 7 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నాయకుడు దేవేంద్రనాథ్ మహతో వర్గంతో పాటు కాంగ్రెస్ మద్దతు ఉన్న ఎన్ఎస్యుఐ, ఏసీఎస్, జేసీఎం ప్రతినిధి బృందాలతో మంత్రులు చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రులు దీపికా పాండే సింగ్, సుదివ్య కుమార్ తెలిపారు. యువత డిమాండ్లు న్యాయమైనవని, వాటిని సీఎం సోరెన్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మహతో ఆరోగ్యం క్షీణించడమే కాకుండా బీపీ, షుగర్ స్థాయిలు పడిపోతున్నాయని వైద్యులు చెప్పినట్లు మంత్రులు తెలిపారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నందున ఆసుపత్రికి తరలించాలని సూచించినట్లు పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో సంస్కరణలపై అభ్యర్థుల నుంచి సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ ఈమెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు జేపీఎస్సీ పరీక్షలో అక్రమాలకు సంబంధించి 19 మందిని అరెస్టు చేశామని, ఏజెన్సీ మాజీ చైర్మన్ ఎల్ ఖయాంగ్ డేను 4 సార్లు ప్రశ్నించామని అధికారులు తెలిపారు.